హే గాయ్స్, నేనైతే ఈరోజు లిటిల్ హార్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోతున్నా. నన్ను ఎవరూ పిల్లలేదు, నేనే పాసెస్ బుక్ చేసుకుని వెళ్ళా. సో అయన్నొద్దు, పాయింట్కి రా. శ్రేయస్ మీడియా వాళ్ళు పాసెస్ అయితే పెట్టారు. సో అది మౌలి స్టోరీ పెడితే దాంట్లో చూసి బుక్ చేసుకున్నా. ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్టే. కానీ లోపలికి వెళ్ళాక ఫుల్ గడబడ్ అయింది మొత్తం. అయితే చాలాసేపు వరకు ఎవరిని అలౌ చేయలేదు, ఫుల్ ఓవర్ క్రౌడ్ అయిపోయిందని చెప్పేసి. తర్వాత లోపలికి చాలామందికి ఒక 7:30, 8 తర్వాత అలౌ చేశారు. అండ్ ఈవెంట్ కూడా ఆల్మోస్ట్ 8:30కి అలా స్టార్ట్ అయింది. సరే కొంతసేపు బయట ఎక్స్ప్లోర్ చేద్దాము, మొత్తం హోటల్ అంతా తిరిగి అని చెప్పి అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మొత్తం ఏమో షాప్సే ఉన్నాయి లోపల, చాలా మటుకి గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా ఇది. సో ఇక్కడ అయితే డిస్ప్లే ఐటమ్స్ అవి పెట్టారు, ఇది చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ ఇంకా కాశ్మీరీ లైక్ శారీస్ అలాంటివి కూడా పెట్టారు. అండ్ ఇవి మన ఇంట్లో ఐడల్స్ పెట్టుకుంటాం కదా, డిస్ప్లే పీసెస్ అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే నాకు మెయిన్ అయ్యేది స్టాల్స్ అవి కూడా ఎక్కువ ప్రైజీ అనిపించాయి బయట ప్రైసెస్తో కంపేర్ చేస్తే. అఫ్కోర్స్ 5 స్టార్ హోటల్ అంటే ఆ మాత్రం ప్రైజెస్ పెడతారు కదా. అండ్ ఇక్కడ మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ ఫ్లోరే మెయిన్ ఎంట్రన్స్ అంట వెస్ట్రన్ హోటల్లోకి. ఇక్కడ నుంచే రూమ్స్ చెక్ ఇన్ కానీ అండ్ మెయిన్ రెస్టారెంట్స్ కానీ అయితే ఇక్కడ ఈ ఫ్లోర్లోనే అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి బఫెట్ ప్లేస్ కూడా ఉంది, మేము చూసాము. బట్ ఆ టైంకి ఇంకా ఇప్పుడు తినడం కష్టం అని చెప్పేసి అయితే ట్రై చేయలేదు.
అండ్ ఆల్మోస్ట్ ఈవెంట్ అంతా అయ్యేటప్పటికి 10:30 అయింది. సో అప్పుడైతే ఏదో పాసెస్ అయితే ఇచ్చారు. అది ఓన్లీ లిమిటెడ్ పీపుల్కి ఇచ్చారు. లక్కీగా మాకు పాసెస్ ఎవరో తీసుకొచ్చి ఇస్తే మేమైతే ఫుడ్ ట్రై చేసాము అక్కడ. ఫుడ్లో అయితే లిమిటెడ్గానే ఉన్నాయి, బట్ అయితే వెరైటీస్ ఉన్నాయి. లైక్ సూప్స్ అని, మెయిన్ కోర్స్ అని, లైక్ డిజర్ట్స్, నాన్స్, సలాడ్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో నేనైతే వెజ్ తింటాం. సో ఆ రోజు అయితే వెజ్ తిన్నాము, రోటీ అండ్ కర్రీ అండ్ సాంబార్ రైస్. ఏదైతే బాగున్నాయి, ఫుడ్ అయితే బాగుంది, మరీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇట్ ఈస్ డీసెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ నాన్ వెజ్లో కూడా లైక్ చికెన్ అండ్ ఫిష్ కూడా ఉన్నాయి. సో మేమైతే వెజ్ ట్రై చేసాము. అండ్ అక్కడ డిజర్ట్స్కి కూడా సెపరేట్ కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఎక్కువ సూప్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. బయట సూప్స్ అంత ఎక్కువ ఎక్కడ ఎక్కువ, బట్ ఇక్కడైతే సూప్ బాగుంది. అండ్ డిజర్ట్స్లో అయితే హాట్ చాక్లెట్ పుడింగ్ పెట్టారు అండ్ విత్ సైడ్స్ అయితే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా పాసెస్కి అన్లిమిటెడ్ ఫుడ్ అనే అన్నారు. సో డిజర్ట్స్ అయితే ట్రై చేసాము. డిజర్ట్స్ అయితే బాగా నచ్చాయి మాకు మెయిన్ కోర్స్ అన్నిటితో కంపేర్ చేస్తే. దట్ హాట్ చాక్లెట్ పుడింగ్ అయితే ఇంకా నాకు గుర్తొస్తూనే ఉంది. అండ్ టేస్ట్ అండ్ చాలా లైక్ ఇప్పుడు కూడా చూస్తుంటే మౌత్ వాటరింగ్గా ఉంది. అండ్ లాస్ట్గా అయితే మొత్తం అండ్ ఇక్కడ డైరెక్ట్ అయితే ఫోటో తీసుకున్నామని ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకుని ఇంక మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. బట్ క్రౌడ్ మేనేజ్మెంట్ అయితే కొంచెం ఇంకా బెటర్గా చేసుంటే బాగుండే అనిపించింది. ఆల్మోస్ట్ 40 minutes బయటే వెయిట్ చేసాము. పాసెస్ ఉన్న వాళ్ళెవరినే ఫస్ట్ అయితే అలో చేయలేదు, లాస్ట్కి అయితే అలో చేశారు. అండ్ లాస్ట్కి అయితే మొత్తం మేము అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఓకే, ఇక్కడ వరకు చూసుంటే కనుక మీ థాట్స్ ఏంటి అనేది మాకు కమెంట్లో చెప్పండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇలాంటి మూవీ ఈవెంట్స్ కానీ ఎప్పుడైనా షూటింగ్స్ కానీ వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటా మరి, బాయ్.